కేరళ ఒకవైపు, తమిళనాడు ఒకవైపు. మధ్యలో ఒక కొండలు ఉంటాయి, చిన్న చిన్న కొండలు. కొండ దాటితే తమిళనాడు, కొండ నుంచి ఇటు వస్తే కేరళ. ఆ ప్రాంతాన్నే ట్యాంక్ బార్ అని అన్నారు. ఆ ప్రాంతంలో స్త్రీలు కేరళకు వెళ్ళంగానే ముఖ్యంగా నాడార్ అనేటటువంటి ఒక సమాజానికి చెందినటువంటి స్త్రీలు, వాళ్ళు కేరళకు వెళ్ళంగానే బట్టలు తీసేయాలి, పై బట్టలు తీసేయాలి. తీసేసి వాళ్ళ స్థనాలు కనిపిస్తూ ఉండగా పనులు చేయాలి. వీళ్ళు గీత కార్మికులు బేసిక్గా. అంటే వీళ్ళు పామ్ ట్రీస్ నుంచి అవి తీయటం, కళ్ళు పైకెక్కి తీయటం, ఇలాంటి గీత కార్మికులు లాంటి వాళ్ళు నాడార్లు అని అంటే. వీళ్ళు చార్ల్స్ మీడ్ గారి యొక్క పరిచర్యకు ఆకర్షితులయ్యారు. చార్ల్స్ మీడ్ గారు చర్చ్ మిషన్ సొసైటీ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్కు చెందినవారు. లండన్ నుంచి పంపించినటువంటి లండన్ మిషన్ సొసైటీ మరియు చర్చ్ మిషన్ సొసైటీ, అలాగే సొసైటీ టు ప్రాపగేట్ గాస్పెల్ SPG అనేటటువంటి ఈ మూడు సమూహాలు కలిసి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ చేసేటటువంటి పనిలో ప్రధానమైనటువంటి పని క్యులాన్, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి కొల్లం అనేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో తన మిషనరీ స్థావరాన్ని ఎన్నుకుని అక్కడ ఉంటూ పని చేయటం మొదలుపెట్టాడు. ఆయన దగ్గరికి ఒకరోజు ఏడ్చుకుంటూ స్త్రీలు మరియు పురుషులు అందరూ ఆ రోజు ప్రార్థనకు రమ్మంటే వచ్చారు. ఏంటి చాలా దిగాలుగా ఉన్నారు, ఏమైందమ్మా అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, లేదండి చాలా అవమానకరంగా ఉంది, మేము నిన్నటి వరకు తమిళనాడులో ఉన్నాము, తమిళనాడులో మా పని మేము చేసుకున్నాము, తమిళనాడులో దాని పామ్ ట్రీస్ నుంచి అవి కాయలు టైం వచ్చేసింది తీసేసాం, అక్కడ పని అయిపోయింది, తిరిగి మా ఇళ్ళకి మేము ఇప్పుడు వచ్చాము, రాగానే ఇక్కడ మా బట్టలు తీశారు, మేము బట్టలు చేస్తే మేము ఇలాగే తిరగాలి, ఇది మేము ఇక్కడికి ఉన్న రోజులు ఇలాగే ఉండాలి అని అన్నారు. ఎందుకు అలా అన్నారు? అలా అనటానికి ఏంటి కారణం అని అడిగితే, మాకున్నటువంటి పురాణాలు, మాకున్నటువంటి స్థల పురాణాలు, మాకున్నటువంటి అష్టాదశ పురాణాల్లో ఏమని రాయబడిందంటే అంటూ వాళ్ళ కథనం చెప్పుకుంటూ వచ్చారు. స్త్రీ దేవునికి ఎదుటగా తన వస్తున్నది స్త్రీయా పురుషుడా తెలుసుకోవాలి అని అంటే పై వస్త్రం వేసుకోకూడదు అని చెప్పారు. ముఖ్యంగా ఈ రోజుకు కూడా ఎప్పుడు 2018లో మధురై ప్రాంతంలో కలెక్టర్ గారు 6 మంది బాలికలు పై వస్త్రం లేకుండా దాన్ని ఏమంటారు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయటం, అక్కడ బ్రాహ్మణులు కూర్చొని పూజలు చేయించడం వాళ్ళు చూసి అదొక పెద్ద పేపర్ స్టోరీ అయ్యి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తే వారి యొక్క లిటరేచర్, వారి పుస్తకాలు ఏమని చెప్తున్నాయి అని అంటే, దేవుడి ఎదురుకు వెళ్ళినప్పుడు నువ్వు స్త్రీవో పురుషునివో దేవునికి ఎలా తెలుస్తుంది, కాబట్టి నువ్వు బట్టలు ఇప్పాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు దేవుడు కానీ శూద్రజాతులకు దేవుడెవరు అని అంటే, శూద్రజాతులకు దేవుడెవరు? బ్రాహ్మణస్య ముఖమాసీత్ అంటే దేవుని ముఖం నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు అని చెప్తున్నారు. కాబట్టి బ్రాహ్మణుడే దేవుడు, ఆయన ఎదుట నువ్వు బట్టలు ఎలా వేసుకుంటావు అన్నది లాజిక్. ఆ లాజిక్లో కారణంగా స్త్రీలందరూ కూడా బట్టలు లేకుండా తిరగాలి. వాళ్ళు ఏడుస్తూ చెప్పారు. చార్ల్స్ మీడ్ గారు అన్నారు, రేపు పొద్దున్నే మనకు ఒక స్పెషల్ ప్రోగ్రాం ఉంది, అందరు రండి అని అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు పొద్దున్నే అందరు వచ్చారు, అందరూ లైన్లో నిలబడ్డారు. చార్ల్స్ మీడ్ గారు బయటకు వచ్చారు, పుస్తకం తీసుకుని, అందుకే బైబిల్ తీసుకుని అన్నారు, దేవుని వాక్యం చెప్తోంది, ప్రతి స్త్రీ మరియు ప్రతి పురుషుడు దేవుని స్వరూపము మరియు దేవుని పోలిక చొప్పున సృజింపబడ్డాడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఈ రోజు నుంచి మీరు జాకెట్లు వేసుకుంటారని చెప్పి అందరికీ జాకెట్లు పంచిపెట్టాడు. అందరికీ జాకెట్లు పంచిపెట్టంగానే వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టగానే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఈ కులోన్మాదులు, మతోన్మాదులు, లేకపోతే అహంకారం కలిగినటువంటి వారు ఏం చేశారంటే నాయరు అనే సమాజాన్ని పిలిచారు. నాయర్ అనే సమాజాన్ని పిలిచి నాయర్లకు అని చెప్పారు, అరే క్షత్రియ జాతి ఇప్పుడు ఎక్కువగా లేదు కాబట్టి మీరే ఇప్పటి నుంచి క్షత్రియులు రా, ఇదిగో కత్తులు తీసుకోండి, వెళ్ళండి, దొరికినట్టు తెగ నరకండి. ఏం నరకాలి? స్థనాలు, వక్షాలు నరకాలి, వక్షోజాలు నరకండి. ఎందుకు అనంటే వాళ్ళకంత ధైర్యమా, వాళ్ళకంత అంత కొవ్వ, మా ముందు వాళ్ళు బట్టలు వేసుకుంటారా? మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామనంటే ఇది
సనాతన కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. చూసారా మా చీరలు ఎంత బాగుంటాయో, ఎంత అందంగా మేము డ్రెస్ చేసుకుంటాం. మిషనరీలు నేర్పించారు మనకు. మీరు గౌరవప్రదంగా బ్రతకటం, మనం గౌరవప్రదంగా బ్రతకటం ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి వాక్యము నేర్పించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ వాక్యము మనిషిని మనిషిగా మారుస్తుంది అని చెప్పటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆ తర్వాత నాయరు సమాజం వాళ్ళు తీసుకుని వచ్చి నాడార్ సమాజం వాళ్ళని ఒక 4 స్త్రీలు మార్కెట్లో చేపలు అమ్ముతూ దొరికారు. చేపలు, రేగిపండ్లు ఇలాంటివి పెట్టుకుని అమ్ముతూ ఉంటే జాకెట్లు వేసుకున్నారు కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళ జాకెట్లు అందరి ముందు కత్తులతో చించేసి వాళ్ళను ఒక బులక్ కార్ట్స్ అంటే మన ఎద్దుల బండ్లకు కట్టి ఆ ఎద్దుల బండ్లతో ఊరేగించారు, బట్టలు లేకుండా, అంటే పై వస్త్రాలు లేకుండా. ఇలాగే ఉండాలి అని చెప్పారు. ఇలా ఉంటేనే మీరు ఇక్కడ బతుకుతారు, లేకపోతే మీ కర్మ అన్నారు. ఆ రోజు రాత్రి ఒక స్కెచ్ గీశారు. చార్ల్స్ మీడ్ గారి ఇంటి మీద అటాక్. మీడ్ గారి ఇంటి ఆ బంగ్లా మొత్తం తగలబెట్టారు. చార్ల్స్ మీడ్ గారు అన్నారు, ప్రార్థించుదము, ఇక్కడ నుంచి పారిపోవుదము. నో. మిషనరీ ఉద్యమం ఎలా జరిగింది? ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి వాక్యము, ఈ దేవుని వాక్యము ఒక శక్తిగా ఎలా పనిచేసింది. చార్ల్స్ మీడ్ గారు అంతటితో వదలలేదు. దాన్ని మొత్తం కవర్ చేశారు. దాన్ని మొత్తం విలేకరుల ద్వారా కవర్ చేయించి పేపర్లలో ప్రింట్స్ వేయించారు. ఆ ప్రింట్స్ ఇక్కడ కాదు, లండన్లో కూడా వెళ్ళాయి. ఎక్కడెక్కడైతే బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించిందో అన్ని చోట్ల భారతదేశంలో ఇటువంటి భయంకరమైనటువంటి యాంటీ హ్యుమానిటేరియన్, మానవులకు వ్యతిరేకమైనటువంటి లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ప్రతి చోట అవి పబ్లిష్ చేయబడ్డాయి. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఈరోజు మనకు ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఎంపీలు నిలబడి మాట్లాడుతున్నారు. అందులో ఒకరు మన కోసం నిలబడేటటువంటి వారు విలియం విల్బర్ ఫోర్స్ గారు. ఆయన మరియు ఆయనతో పాటు కలిసి సహచరులుగా ఉన్నటువంటి వారు, అలాంటి వారు ఎంతోమంది ఉండేవారు ఆ రోజుల్లో. దేవుని వాక్యము అనేటటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథము యొక్క దృక్పథము తెలిసిన వారు. ఆ దృక్పథాన్ని ఎరిగిన ఆ వ్యక్తులు ఏం చేశారు అనంటే అందరి ముందు పోరాడారు. నో, the women of India are equally in the image of God. The women of India are equally beautiful in the image of God. The women of India have rights to wear what they want to wear. ఈరోజు మనకు వచ్చి కబుర్లు ఏం చెప్తున్నారు? మీరు పాశ్చాత్య సమాజం సంస్కృతిని చేసుకుంటున్నారు, పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నారు. మీరు అసలు బట్టలు వేయించలేదు కదా. అసలు బట్టలు అనే దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ నుంచి వచ్చింది. బట్టలు వేసుకుని గౌరవప్రదంగా బ్రతకాలి అనేటటువంటి దృక్పథం ఈ పుస్తకం నేర్పించింది. ఎవరికి? అందరికీ. మీరెవరికని చెప్తున్నారు? కొందరికే. సో ఈ నాయర్ సమాజం వారు అలా చేసిన తర్వాత కొద్ది రోజులకు ప్రపంచమంతట్లో కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఇలా జరుగుతోంది. అక్కడి నుంచి రాణి, అనగా బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన రాణి ఒక లేఖ రాసింది ట్రాంక్ బార్లో ఉన్నటువంటి అధికారులకు. మేము మీ వ్యక్తిగత లేకపోతే మీ చట్టాల్లోకి జోక్యం చేసుకోవడం మాకు ఇష్టం లేదు, కానీ ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగం కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి అల్లర్లు జరగకుండా చూసుకోండి. బ్రిటిష్ అధికారులు ఏమంటున్నారు? పిలాతులాగా చేయగడుక్కుంటున్నారు. మాకెందుకురా బాబు ఇవన్నీ, ఏదో నువ్వు మేనేజ్ చేసుకో, ఇట్లాంటి బయటికి రాకుండా చూసుకో అని చెప్తున్నారు. కానీ చార్ల్స్ మీడ్ గారు అంతటితో వదలలేదు. చార్ల్స్ మీడ్ గారు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టారు. రండి అందరూ అన్నారు. మొత్తం నాడార్ సమాజం మళ్ళీ వచ్చారు. నాడార్ సమాజానికి మళ్ళీ జాకెట్లు పంచాడు. కలర్ఫుల్ జాకెట్లు పంచాడు ఈసారి, ఎక్స్పెన్సివ్ జాకెట్లు పంచాడు ఈసారి. స్త్రీలందరూ మళ్ళీ జాకెట్లు వేసుకున్నారు, చక్కగా పూలు పెట్టుకున్నారు, చక్కగా దేవుణ్ణి ఆరాధించారు. ఇంటికి వెళ్ళారు, అగ్గి మీద గుగ్గిలంలాగా తయారయ్యారు మిగిలిన వాళ్ళు. మాకు సమానమా మీరు? హౌ కెన్ యూ బీ ఈక్వల్ టు అస్? నువ్వు సమానం ఏంట్రా? ఏమైనా అడుగు ఇస్తా, కానీ సమానత్వం అడగద్దు.
అంబేద్కర్ గారు ఒకసారి ఇలాగే మాట్లాడారు పార్లమెంట్లో. ఇట్స్ ఎ రికార్డెడ్ ప్రూఫ్. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, నా జాతికి చెందిన వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, మాకు నీళ్ళు ఇవ్వండి, మాకు అన్నం పెట్టండి, మాకు భూములు ఇవ్వండి కాదు, మాకు సమానత్వం ఇవ్వండి అని అడిగారు. వేర్ డిడ్ హీ గెట్ దాట్? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. ద 66 books ఆఫ్ ది బైబిల్ మేక్స్ యూ హ్యూమన్ బీయింగ్. నిన్ను ఒక మనిషిగా తయారు చేస్తుంది. వాక్యము యొక్క ప్రాధాన్యత ఇది. వాక్యము తెలియని వాడు పశుప్రాయుడవుతాడు. వాక్యం తెలిసిన వాడు మెల్లిమెల్లిగా మనిషి అవుతాడు. చార్ల్స్ మీడ్ గారు ఆ ప్రయత్నంలో స్త్రీలకు రావాల్సినటువంటి గౌరవాన్ని వారికి ఇచ్చాడు. నాడార్ సమాజం వారు అప్పుడు ఇంకొంచెం గొడవ జరిగిన తర్వాత మొత్తం అందరికీ ఆ చట్టం ఎత్తిపారేశారు. ఏం చట్టము? మీరు శూద్ర జాతి వాళ్ళు మీరు వేసుకోకూడదు అన్న చట్టం. ఎందుకు ఎత్తేసారు అని అంటే, ఈరోజు కేరళలో ఎవరు సీఎం? మాకెందుకు బ్రదర్, ప్రార్థన చేసి మేము పరలోకం పోతాం, ఈ సీఎంలు గీఎంలు ఎంత మాకెందుకంటారా? ఎవరు సీఎం? పినరాయి విజయన్ గారు. పినరాయి విజయన్ గారు ఏ సమాజానికి చెందినవారు? ఈడవ సమాజానికి చెందినవారు. ఈడవ సమాజానికి చెందిన పినరాయి విజయన్ గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కారణం ఏమిటి అని అంటే, చార్ల్స్ మీడ్ గారి యొక్క ఉద్యమం. చార్ల్స్ మీడ్ గారి యొక్క ఉద్యమం కారణం చేత నాడార్ సమాజం వారిలో వచ్చినటువంటి ఈ విప్లవం చూసిన తర్వాత ఈడవ సమాజం వచ్చింది. మేము కూడా వేసుకుంటాం. మేము ఎందుకు వేసుకోం? వాళ్ళు వేసుకోవాలా, మేము కూడా వేసుకుంటాం అన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఏంటి అందరూ వేసుకుంటారా? ఈడవ సమాజం అంటే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు కదా, మీరు ఎట్లా వేసుకుంటారు బట్టలు? మీరు బట్టలు వేసుకోకూడదు, మీరు మూతికి ఒక ముంత కట్టుకోవాలి, దాన్ని ఏమంటారు, ముట్టుకో చీపురు కట్టుకొని తిరగాలి, అంతే మీ పని అని అన్నారు. కానీ ఈడవ సమాజం అంది, దేవుని వాక్యం మాకు నేర్పిస్తోంది, వీఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, వీఆర్ ఈక్వల్, మేము సమానమట. 66 పుస్తకాలున్న బైబిల్ చెప్తోంది. ప్రశ్నించే గళం ఇస్తుంది 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్. ఆలోచననిస్తుంది 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. మానవుణ్ణి తన అధికారము తిరిగి సంపాదించుకునేలా తీర్చిదిద్దుతుంది. ఈడవ సమాజం వాళ్ళు చేసినటువంటి ఆ ఉద్యమం బ్రెస్ట్ ట్యాక్స్ అంటే, ఆ రోజుల్లో కేవలం బట్టలు ఎందుకు వేసుకొని ఇవ్వలేదు అని అంటే, దానికి వెనక ఇంకొక కారణం కూడా ఉంది. స్త్రీని ఇలా పట్టుకుని ఇలా బరువు చూస్తారు, స్త్రీ వక్షాలను చూసి ఎంత లా ఉంటే అంత ట్యాక్స్ వేస్తారు. అంటే నువ్వు బాగా తెలుగు అచ్చ తెలుగులో చెప్పాలంటే బలిసున్నావు కాబట్టి డబ్బులు ఎక్కువ కట్టని. ఎంత అవమానకరం ఇది, ఎంత ఇన్జస్టిస్, ఎంత అన్యాయం ఇది. ఆ అన్యాయాన్ని ప్రేమపూర్వకంగా ఒక్క జాకెట్తో కొట్టాం. దేంతో కొట్టాం? ఒక్క జాకెట్తో కొట్టాం. ఈ దేశాన్ని నిర్మించాం. స్త్రీకి కావలసిన గౌరవాన్ని ఈ దేశంలో 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఇచ్చింది. ద డిగ్నిటీ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా, the dignity of women wearing her own clothes in India is a result of this perspective. ఈ దృక్పథము కారణం చేత, బైబిల్ ఇచ్చినటువంటి దృక్పథము కారణం చేత స్త్రీ మనిషిగా ఈ దేశంలో చలామణి అవటం మొదలుపెట్టింది. స్త్రీకి ఓటు హక్కు, స్త్రీకి సమానత్వం, స్త్రీకి చదువు. 1800 చిల్లరలోనే ఇక్కడ ఉన్నవాళ్ళు నువ్వు నిక్కర్లు వేసుకోవాలా వద్దా, నువ్వు బొట్టెట్టుకోవాలా వద్దా, నువ్వు నూనెట్టుకోవాలా వద్దా అని డిబేట్లు చేసుకుంటూ ఉంటే, ఈ దృక్పథం ఉన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం స్త్రీ పురుషులను పక్కన కూర్చోపెట్టి చదువు చెప్పింది. దేవుని వాక్యము మనిషిని మనిషిగా మారుస్తుంది. పశుప్రాయత నుంచి మనుష్యత్వములోనికి తీసుకొని వస్తుంది. దినదిన ప్రవర్తమానముగా యేసు క్రీస్తును పోలినటువంటి మనుషులముగా మనం మారేలా చేస్తుంది. మనం మనుష్యులముగా మారటానికి సాటి మనిషిని ఎలా చూడాలో మనకు నేర్పిస్తుంది. సాటి మనిషిని గౌరవించేటటువంటి ఆ దృక్పథాన్ని దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి అని చెప్పి